ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా వందనములు. మరి ఈ దినం దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం బట్టి ప్రాముఖ్యంగా దేవుడు మీ అందరి ముందు నన్ను నిలవబెట్టి ఆయన ఒక మాటలు మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక భాగ్యం బట్టి దేవుని నేను స్తుతిస్తున్నా. దేవుని ఒక వాక్యంలో మనం వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, కృపా కనికరం సమృద్ధిగా కలిగిన మా దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, మారని దేవ, మాట తప్పని దేవ, వాగ్దానం ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడైన గొప్ప దేవ. దేవా, ఇంతవరకు మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినారు తండ్రి. మరి ముఖ్యంగా ఈ దినమందు ప్రభా దేవా, మీరు ఏర్పాటు చేసుకున్న యొక్క దినమందు ప్రభా దేవా, మీ యొక్క మాటల్ని వినాలని మేమందరం ఇక్కడికి వచ్చింటున్నాగా మాతో మీరు ఏం మాట్లాడాలో మేము వినుటకు మాకు దేవా మా హృదయాల్ని దేవా తెరవండి ప్రభా. దేవా, మీ యొక్క మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచి మీ యొక్క అడుగు జాడలో నడవడానికి మీ యొక్క కృపలోనికి మీరు మమ్మల్ని నడిపిస్తారు నమ్ముతండ్రి. దేవా, మాట్లాడుతున్న నన్ను కూడా అభిషేకించి ఏం మాట్లాడాలో దేవా, నా సొంత మాటలు కాదు కానీ నీ యొక్క ఆత్మ అభిషేకంతో మాట్లాడడానికి కృప చూపిస్తారు నమ్ముతండ్రి. అది నుంచి అంత్యం వరకు మీరే ఉండి ప్రతి ఒక్క డిస్టర్బెన్సెస్ని లయపరుస్తాను నమ్ము వేసేయా. ఈ యొక్క ప్రార్థన ఈసైన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మనమంతా కూడా కొద్దిసేపు అయిన ఒక మాటల్ని మనం ధ్యానించుకుందామండి. సామెతలు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 20, 21, 22. ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 4 verse 20, 21 and 22. చాలండి. మనం ఇక్కడ ఒక చూసుకున్నట్లయితే, నా కుమారుడా నా మాటలకు ఆలకించుము, నా మాటలను ఆలకించుము అని దేవుడు చెప్తున్నాడు. ఈ 2021లో మనము చూసినట్లయితే దేవుని యొక్క మాట గురించి దేవుడు ఇక్కడ మనకి దేవుడు మనకి ఇక్కడ హెచ్చరిస్తున్నాడు అనమాట. ఇది మనము ఒక 3 విభాగాల్లో మనము దీన్ని బ్రేక్ చేసుకొని మనము చదువుకున్నప్పుడు, మొదటి మాట అదేమండి, నా కుమారుడా నా మాటలను ఆలకించుము. దేవుడు ఏమంటున్నాడు, నా కుమారుడా. మనమందరం కూడా దేవుని కుమారులం కదా. దేవుని కుమారులైనాక ఇప్పుడు మనందరికీ తల్లిదండ్రులు ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా ఏమి, నా మాట వినురా, ఇట్లా చెయ్యొద్దు అని చెప్తానే ఉంటారు. నా మాట విను అని చెప్తుంటారు. అట్లే దేవుడు కూడా మనమంతా కూడా ఆయన పిల్లలమని దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఏమంటే, నా కుమారుడా నా మాటలను ఆలకించుము. దేవుని యొక్క మాట అదేమంటే దేవుని యొక్క వాక్యము. మనము జెనసిస్ నుంచి రెవల్యూషన్ వరకు చూసుకున్నప్పుడు ఎక్కడ చూసినా దేవుని యొక్క వాక్యము, ఆయన యొక్క వాక్కు, ఆయన యొక్క బైబిల్ గ్రంథం స్టార్ట్ అయ్యేది ఏమని స్టార్ట్ అవుతుంది, ఆయన వాక్కుతో, ఆయన ఒక మాటతోనే ఈ యొక్క సమస్త సృష్టిని దేవుడు సృష్టించినాడంట. ఈ యొక్క ఇంత సుందరమైన ఈ యొక్క మనము ఈ యొక్క లోకం, ఈ యొక్క యూనివర్స్ని చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఎంత సుందరంగా ఉంది. అది ఎట్లా సృష్టించినాడండి దేవుడు? ఏదో ఒక ఎట్లో మనుషులు సృష్టించినారా? ఇవన్నీ చెట్లు కానీ ఆకాశము భూమి ఇవన్నీ మనుషులు సృష్టించినారా? లేదు. దేవుడు ఆయన ఒక మాటను పంపించి చీకటితో నింపబడిన ఈ యొక్క లోకము కేవలం ఆయన ఒక మాటతోనే దేవుడు సమస్తం సృష్టించినాడంట. ఇంత సుందరంగా సృష్టించిన యొక్క లోకంలో దేవుడు సృష్టించి మనల్ని కూడా దేవుడు సృష్టించి ఊరికే వదలలేదండి. ఆయన ఎన్నో ఒక ఆజ్ఞలు ఇచ్చినాడు. ఆజ్ఞలు ఇచ్చి ప్రతిదినం కూడా అంటున్నాడు, నా మాటలు వినండి. మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఏమి ఇచ్చినాడు? కమాండ్మెంట్స్ ఇచ్చినాడు, ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఏమన్నాడు? నా మాట వినిన ఎడల. మనం ఒక్కసారి డ్యూటెరానమీ 28:1 చూసుకున్నప్పుడు, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకున్నప్పుడు అక్కడ ఏముందండి? ద్వితీయోపదేశ కాండము 20, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల
ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. చాలా అంటే ఇక్కడ ఏముంది, దేవుడు మరి అంటున్నాడు, మీరు మీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. 2 మార్లు దేవుడు చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. దేవుడు అంటున్నాడు ఈ దీవెనలని, ఒక లిస్ట్ ఆఫ్ ఆశీర్వాదాలు. దేవుడు 28:1 నుంచి 14 వర్స్ వరకు చూసినప్పుడు, 28వ అధ్యాయము 1 నుంచి 14వ వచనం వరకు చూసినప్పుడు, దేవుడు ఎక్కడ చూసినా ఏమి ఇచ్చినాడంటే ఆశీర్వాదాలు పలికినాడు అనమాట. ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి? ఆశీర్వాదాలు వద్దని అనుకునేటోళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఎంత ఒక ధనవంతులైనప్పటికీ కూడా, ఈ ఒక లోకంని సంపాదించుకోగలిగిన శక్తి ఉన్న వాళ్ళు కూడా నాకు ఆశీర్వాదం కావాలా అంటారు, దేవుని దగ్గరికి వెళ్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఆశీర్వాదం కోరుకున్నప్పుడు, కానీ దేవుడు ఏమంటున్నా, నీకు ఈ ఆశీర్వాదాలు కావాలంటే నా మాట వినాలా, నా మాట వినాల్సిందే. ఇట్స్ అ కండిషన్. ఈ యొక్క కండిషన్ని, నా మాట వినుకోకుండా ఈ యొక్క లోకంలో సమస్త ఆశీర్వాదాలు నాకు కావాలంటే, అది అసలు మనతో డబ్బులు ఉండొచ్చు కానీ మనకి ఎప్పుడు పాస్టర్ గారు కూడా చెప్తుండే, ఆస్తి వేరే ఆశీర్వాదం వేరే. ఈ యొక్క లోకమంతా సంపాదించవచ్చు ఒక వ్యక్తి, కానీ ఈ యొక్క ఆశీర్వాదాలు సమాధానంతో ఉండాలంటే అది ఆశీర్వాదం. ఒక వ్యక్తి సమాధానంగా ఉన్నాడంటే, సంతోషంతో ఉన్నాడంటే, ఆ ఒక వచ్చిన ఒక డబ్బుల్ని కూడా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాడంటే అది ఆశీర్వాదం అండి. ఒక ఆశీర్వాదం కావాలంటే దేవుడు ఏమంటున్నాడు, నా మాట వినాల్సిందే. మనందరికీ తెలిసిన ఇంకొక కథ ఏమండి, దేవుడు ఒకసారి నది అద్దరికి వెళ్ళినప్పుడు పేతురు, మనము ఒకసారి ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 5 verse 5. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయో దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. చాలా అంటే ఏమంటున్నాడు, సీమోన్ పేతురు ఏమంటున్నాడు, దేవా మేము రాత్రంతా శ్రమ పడినాం. అసలు ఇక్కడ ఏం జరిగిందండి, సీమోను మరి దేవుని యొక్క ఇంకా కొందరు శిష్యులు కలిసి ఏం చేస్తున్నారంటే, మరీ తిరిగి వాళ్ళ పాత బ్రతుకి వెళ్ళి వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళినారంట. చేపలు పట్టడానికి వెళ్ళి రాత్రంతా శ్రమ పడుతున్నారు, కానీ ఒక్క చేప కూడా వాళ్ళు పట్టలేకపోయినారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఈ యొక్క నెట్ని ఇంకొంచెం లోపలికి వేయండి, అప్పుడు మీకు చేపలు పడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీమోను వాళ్ళేమి నార్మల్ వ్యక్తులు కాదు, వాళ్ళ వృత్తినే చేపలు పట్టేది. వాళ్ళకి అన్ని ట్రిక్స్ తెలిసి ఉంటుంది. ఇట్లా ఈ స్థలంలో మనకి చేపలు దొరకలేదంటే ఇంకొంచెం లోపలికి పోతే మనకి చేపలు దొరుకుతుంది, లేకపోతే ఈ సైడ్కి పోతే మనకి చేపలు దొరుకుతుందని అన్ని ట్రిక్స్ తెలిసి ఉంటుంది. కానీ కూడా వాళ్ళు ఏమంటున్నారు, దేవా మేము రాత్రంతా శ్రమ పడినాము, మేము చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేసినాము, కానీ కూడా మాకు ఒక్క చేప పడలేదు. వాళ్ళు దేవుని యొక్క మాట ఇగ్నోర్ చేసి, నువ్వేమప్ప ఇప్పుడు వచ్చి చెప్తున్నావు, మేము ఇదే వృత్తిలో చిన్ననాటి నుంచి ఉండము, నువ్వు వచ్చి ఇప్పుడు చెప్తే రాత్రంతా కానిది ఇప్పుడు ఒక్క క్షణంలో అయిపోతుందా అని చెప్పొచ్చు. కానీ సీమోన్ ఏమంటున్నాడు, దేవా మేము రాత్రంతా శ్రమ పడినాం, కానీ నీ మాట చెప్పున, కేవలం నువ్వు చెప్తున్నావు కాబట్టి మేము ఈ యొక్క వలను వేస్తున్నామని వాళ్ళు నమ్మకంతో దేవుని యొక్క మాట విని వేసినప్పుడు ఏమైందండి, ఆ వల నిండా చేపలు పట్టబడినాయంట. ఎన్ని అంటే వాళ్ళు మోయలేకపోయినారంట. పక్కలో ఉండే వేరే బోట్స్లో ఉండేటి వాళ్ళందరినీ పిలిచి మాకు హెల్ప్ చేయండి, ఈ యొక్క వలలో చేపలు అనేకంలు ఉన్నాయి, మేము దీన్ని బయటికి తీయలేకపోతున్నాం. అంటే దేవుని యొక్క మాట విన్నప్పుడు ఎంతో సమృద్ధి అయిన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. కొంచెం ఆశీర్వాదాలు కాదు, ఒక్క చేప పడలేదు, 2 చేపలు పడలేదు, అక్కడ సమృద్ధిగా చేపలు పడినాయి అనమాట. అంటే దేవుడు సమృద్ధిగా ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఈ దినం మనం కూడా ఒక్కసారి మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఎక్కడైనా మనం చాలా ప్రయత్నిస్తున్నామేమో, ప్రతిదినము ఎంతో శ్రమపడి చెమటలు కార్చి ఎంతో కష్టపడుతున్నాం, కానీ కేవలం మన శరీర పనులు మనం చేసుకుంటున్నామేమో. మనం ఒక్కసారి ఆలోచిస్తామండి, దేవుని యొక్క మాట ప్రకారం మనము మన పనులు చేస్తున్నామో లేదో ఒక్కసారి ఆలోచించి, దేవుడు ఎట్లా ఆజ్ఞాపిస్తాడో దేవుని యొక్క మాటతో, దేవుని యొక్క మాట పైన విశ్వాసం ఉంచి మనము ప్రతి పని చేసినప్పుడే మనకి సఫలం దొరుకుతుంది. కానీ లేకపోతే స్వంత ప్రయత్నాలు, స్వంత కష్టార్జితం మనకి ఏమి కూడా ఉపయోగము రాదు. మరి అలాగే
మనం రెండో ఒక మాట చూసుకున్నప్పుడు రెండో ఒక భాగం నేను చెప్పినట్లు 3 భాగాలు. మొదటి భాగం ఏం చూసినాము, ప్రొవర్బ్స్ 4:20లో మనం ఏం చూసినాము, ఆయన ఒక మాట వినాలా. రెండోది ప్రొవర్బ్స్ 4:21 కూడా చదవాలని ఆశిస్తున్నా. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునము. చాలండి. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. కనుల ఎదుట నుండి తొలగిపోనీయకము అంటే అర్థం ఏమండి? మన కనులతోనే కదా మనం చదివేది కన్నులతో చదువుకోకుండా వేరే దానితోనే చదువుతామా? లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మొదట నా మాట వినాలా, నెక్స్ట్ థింగ్ దేవుని యొక్క వాక్యం చదవాలా. మనము ఈ యొక్క మాటకు వచ్చినప్పుడు అనేక మార్లు మనకి చాలా నిర్లక్ష్యం ఉంటుందండి. దేవుడు మనకి ఇచ్చిన ఒక ప్రెషియస్ గిఫ్ట్ ఈ యొక్క లోకంలో ఏమంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. మనం అనాది కాలం నుంచి ఇంతవరకు చూసినప్పుడు దేవుడు తన ప్రజలతో అనేక విధములుగా మాట్లాడినాడు కదండి. అనాది కాలంతో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా ఒక మధ్యవర్తిగా ప్రవక్త ఉండి మీరేం చేయాలా, మీరేం చేయకూడదని దేవుడు ప్రవక్తలతో మాట్లాడుతున్నాడు. దాని తర్వాత న్యాయాధిపతులతో ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యాజకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే దాని తర్వాత వీళ్ళందరి మాట వినడం లేదని ఫైనల్లీ ఏం చేసినాడు, దేవాది దేవుడైన యేసుక్రీస్తునే ఒక లోకంకి వచ్చి అనేక అంశాల గురించి మనకి బోధించి వెళ్ళినాడు. అయితే దేవాది దేవుడైన యేసుక్రీస్తు యొక్క లోకంని విడిచిపోయేటప్పుడు కేవలము ఒక మాటలని అది అంతా ఇప్పుడు ఎన్నో మనకి తెలిసినట్లాగా ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చిపోయినారు, కానీ ఎంతోమంది పోయట్స్ వచ్చిపోయినారు. కొందరిది మాటలు ఉన్నాయి, కొందరు వాళ్ళు చెప్పిన మాటలు అవన్నీ గతంలోనే మర్చిపోయేలాగా అయిపోయినాయి. కానీ దేవుడు ఏం చేసినాడంటే అనాది కాలం నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఒక్క మాట కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు రికార్డ్ చేసి ఏమి జరిగింది, ముందు ఎలాగా వాళ్ళు నిరీక్షణ ఉంచినప్పుడు ఏం జరిగింది, వాళ్ళ దేవుడి నుంచి దూరమైనప్పుడు ఏం జరిగింది, దేవుడి నుంచి దగ్గరున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చినాయి, అలాంటివన్నీ కూడా దేవుడు లెక్కింపబడి దేవుడు మనకు ఒక బెస్ట్ బుక్ ఇచ్చినాడు. ఉండేదే ఇంతే బుక్ అండి. ఇది చాలా లావుందా ఈ బుక్? లేదు. కానీ కూడా ఎంతోమంది దైవజనులు దీన్ని బోధిస్తూనే ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి దీని గురించి చెప్తున్నా ఇది అరిగిపోతా ఉందా? మనము మన బుక్ షెల్ఫ్లో ఎన్నో బుక్స్ ఉంటాయి, ఎన్నో చిన్న బుక్స్, పెద్ద బుక్స్ ఉంటాయి. దాన్ని చదివి దాని తర్వాత బోర్ అయిపోతుంది. మరీ చదవమంటే మనకి అప్పుడే చదివేసిన ఈ బుక్ మొత్తం చదివేసిన, నాకు ఇంకా మరీ దాన్ని అదే లెటర్స్ చూడాలని ఇష్టం లేదు అంటారు. కానీ దేవుని యొక్క బుక్ ఏమండి, ఇది ఒక సజీవమైన బుక్. మీరు ప్రతిదినం చదవండి, ప్రతిదినం ఒక్కొక్కలాగా దేవుడు మాట్లాడతాడు. ఇది అయిపోయింది అనే వస్తుందా? లేదు. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే అది తరతరములు అది నిలిచి ఉంటుందంట. మనందరికీ తెలిసిన ఒక మాట యెషయా గ్రంథం 48లో ఏముందండి, యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనంలో ఏముందండి? తెలిసిన వాగ్దానాలు కదా ఇది. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిల్చును. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు కూడా ఎండిపోతుంది. అయితే దేవుని యొక్క మాటలు మాత్రం నిత్యము. అంటే అక్కడ కూడా పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా, ఆయన ఇచ్చిన ఒక వాగ్దానాలు కానీ ఆయన నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట కూడా అది నిలకడగానే ఉందంట. అది ఎప్పుడు కూడా ఈ యొక్క ఎవ్వరు కూడా తీసేయలేరండి. మనం చూసినప్పుడు, మన హిస్టరీలో చూసినప్పుడు ఎంతోమంది ఈ యొక్క బైబిల్ గ్రంథము ఉండకూడదు, ఈ యొక్క బైబిల్ గ్రంథంని మనము చింపివేయాలని ఎంతోమంది చింపేసినారు. ఈ యొక్క బైబిల్ గ్రంథం ప్రింట్ కాకూడదని ఎన్నో ప్రింటర్స్ అన్ని వాళ్ళు మూసేసినారు. కానీ కూడా స్టాప్ అయిందా దేవుని యొక్క వాక్యము? ఎందుకు? ఇది దేవుడు చెప్పినాడు అనాది కాలంలోనే. వీళ్ళు ఇప్పుడు ప్రయత్నించినారు, కానీ దేవుడు అనాది కాలంలో యెషయా గ్రంథంలోనే దేవుడు చెప్పినాడు. అన్నీ పోయేస్తే కానీ నా ఒక మాటలు మాత్రం ఎవ్వరు కూడా ఈ యొక్క లోకం నుంచి తీసివేయలేరు. నేను ఏదైతే నా బిడ్డల కోసము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నేను పెట్టినానో అది ఎవ్వరు కూడా తీసివేయలేరని దేవుడు చెప్తున్నాడు. ఈ యొక్క దేవుని యొక్క మాటలు ఎలాంటివి అండి, జుంటి తేనె దారాల కంటే అది తీయగా ఉంటాయంటే, ఎంతో రుచికరంగా ఉంటాయి. ఒక స్వీట్స్, మనందరికీ స్వీట్స్ అంటే ఇష్టం. ఎంత
ఎంతవరకు తినొచ్చు ఆ స్వీట్స్ని? కొంచెం తింటాం, ఇంకొంచెం తింటాం, దాని తర్వాత చాలా అంటాం, దాని తర్వాత ఇంకొంచెం కారం వేసుకొని నోరుని ఒకలాగా కంపన్సేట్ చేసుకుంటాం. అయితే దేవుని వాక్యం ఎలాంటిది? ప్రతి దినం చదువుతున్నా అది మనకు ఒక నూతనమైన బలం, నూతనమైన శక్తి ఇస్తుంది. అలాగే దేవుని యొక్క మాటలు చదువుతుంటే ఎట్లా? ప్రతిదినం కావాల్సిన ఒక గైడెన్స్, ప్రతిదినం కావాల్సిన ఒక మార్గసూచిక బుక్ అంటే అది బైబిలే కదా. మనము సామ్స్ 119, 105లో ఏం చూస్తాము? ఆయన ఒక వాక్యం మన పాదముకు దీపమైనది, అది మన మార్గాలకు వెలుగు అయినది. ఆయన ఒక మాటల్ని మనం ప్రతిదినం చదవాల్సింది. మనం ఎంత బిజీ ఉన్నప్పటికీ మనమంతా కూడా బిజీ ఉన్నాం, చాలా బిజీ ఉన్నాం అంటాం, కానీ అది అంతా ఎన్నో మార్లు మనం టీవీ చూసేకి రెడీ ఉంటాము. టీవీలో వచ్చే వార్తలు ఏం జరుగుతోంది ఒక లోకంలో, మన కర్ణాటకలో ఏం జరుగుతోంది, యా పొలిటీషియన్ ఎట్లా మాట్లాడుతున్నారు అని చూసే కన్నా రెడీ ఉంటాం. ఇప్పుడైతే మొబైల్స్ చేతిలో ఉండి పొద్దున్న లేసి ఎవరు మనకి గుడ్ మార్నింగ్ చెప్పినారు, ఎవరు మనకి ఎలాంటి మెసేజ్ పంపించినారని చూసే కన్నా రెడీ ఉంటాం. కానీ దేవుని యొక్క బైబిల్ చదవం లేదండి, టైమే లేదండి, పొద్దున్న లేసి అది చేయాలా, ఇది చేయాలా, వంటలు చేయాలా అని ఎన్నో మార్లు దేవుని యొక్క వాక్యంని మనము, దేవుని యొక్క మాటల్ని మనము చదువుకోకుండా త్రోసివేస్తుంటాం. అయితే దేవుడు మనకి ఈ దినం ఏమి హెచ్చరిస్తున్నాడంటే, మొదటగా దేవుని యొక్క వాక్యం వినాలా. నెక్స్ట్ తప్పకుండా మనం ప్రతిదినం అట్లీస్ట్ 1-2 చాప్టర్స్ మనం ఈ యొక్క బుక్స్ చదివి, దేవా మీరు నాతో ఏం మాట్లాడుతున్నారో మనము స్టార్ట్ చేసినప్పుడే, దేవా ఏం మాట్లాడుతున్నారు ఈ దినం, నాతో మీరు మాట్లాడండి, ఎందుకంటే మీ మాటలే మాకు ఒక మార్గసూచిక. ఈ దినం గడపాలంటే మా సొంత జ్ఞానంతో మేము గడపలేము దేవా, నీ యొక్క జ్ఞానంకి అవసరమే. మీ యొక్క జ్ఞానంతోనే మేము, మీ యొక్క మాటల ద్వారానే అనేక మార్లు కూడా ఎన్నోసార్లు నేను కూడా ఏం చేయాలా దేవా, ఎట్లా వెళ్ళాలా, ఏం డెసిషన్స్ తీసుకోవాలా, లేకపోతే ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు ప్రతిదినం అనే ఒక వాక్యం నేను బైబిల్ ఓపెన్ చేసి చదువుకున్నప్పుడు దేవుడు ఒక్కొక్క దినం అది ఎంతో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సామ్స్ 91 అనుకోండి, తెలిసిన వాక్యమే, దాన్ని ప్రతిదినం చదువుతున్నా దేవుడు ప్రతిదినం ఒక్కొక్కలాగా మాట్లాడతాడు ఆ దినంకి కావాల్సినట్లుగా. కాబట్టి ఎవ్వరు కూడా మనము ఆయన యొక్క మాటలు ఇగ్నోర్ చేయకోకుండా, అలాగే దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే సామ్స్ 94:19 చదవాలనుకోవచ్చునా? కీర్తనలు 94వ అధ్యాయము 19వ వచనము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగ చేయుచున్నది. చాలంటే ఇంగ్లీష్లో ఎంత బాగుందంటే, ఇన్ మల్టిట్యూడ్ ఆఫ్ మై యాంగ్జైటీస్ విత్ ఇన్ మీ యువర్ కంఫర్ట్స్ ఓ లార్డ్ డిలైట్ మై సోల్. ఆయన యొక్క మాటలు మరొకసారి అంటే చదవండి దాన్ని. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. ఈ గొప్ప ఆదరణ ఎక్కడి నుంచి దొరుకుతుందండి? ఆయన యొక్క మాటలు చదివినప్పుడే. అనేక మార్లు మనం ఏం చేస్తామంటే, ఇది ఇంకొకటి, ఇప్పుడు మనకు వచ్చిన ఒక డివైజెస్ ద్వారా మనం ఏం చేస్తాం, మనం దేవుని వాక్యం వింటున్నామండి, టీవీ ఆన్ చేస్తున్నాం, దైవజనులు వాక్యం చెప్తానే ఉంటారు 24/7, మా ఇంట్లో ఆరాధన శుభవార్త చెప్తానే ఉంటారు, మేము వింటానే ఉంటామంటాం. కానీ అది మంచిదే, దైవజనులు చెప్పే మాటల్లో మంచిదే. కానీ దేవుడు ఏమంటున్నాడు? చదవాలా. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? మీ కంటి దగ్గర నుంచి ఆయన ఒక మాటల్ని తీసివేయకండి, మీరు దాన్ని చదవాలా మీరు. అప్పుడు ఏమవుతుందంటే, అనేక మార్లు మానవులనక ఎన్నో మనకి విచారములు, యాంగ్జైటీస్, ఈ యొక్క లోకంలో, ప్రస్తుత లోకంలో ప్రతి ఒక్క ఒక టీనేజ్ పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు కూడా ఒక డిప్రెషన్ అనే ఒక వర్డ్ ఎంతోమందిని వెంటాడుతూ ఉంది కదండి. ఎక్కడ చూసినా మనకి డిప్రెషన్, మోటివేషనల్ స్పీకర్స్ ఎక్కువైపోయినారు. ఎందుకు? ఈ యొక్క లోకంలో డిప్రెషన్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకు? అనేక పనులు, అనేక థింగ్స్ ద్వారా మనకి దాని ద్వారా సంతోషం దొరకటం లేదు, కానీ డిప్రెషన్ దొరుకుతుంది. ఆ బుక్ చదివితే డిప్రెషన్, లేకపోతే అందరూ ఏదో ఒకటి మోటివేట్ చేస్తున్నారు, పాజిటివ్ థింకింగ్ చేయండి, ఇలాగా ఆలోచించండి. కానీ బెస్ట్ మోటివేషనల్ బుక్ అంటే బైబిల్ హీల్ చేసినట్ల యా బుక్ కూడా హీల్ చేయలేదు. అది ఎంతోమంది బైబిల్ని తీసుకొని దాన్ని ఇంకొక రీతిగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ యొక్క లోకపు వ్యక్తులు ఇంకొక రీతిగా దాన్ని బైబిల్ దేవుడు చెప్పినాడని చెప్పుకోకుండా, ఇట్లా చేయండి మీకు బాగుంటుంది, ఇట్లా చేయండి, ఇలాగ మీ యొక్క దినంని ఫాలో చేయండి బాగుంటుంది. ఈ యొక్క లోకపు వ్యక్తులు కూడా అంటారు, మీరు ప్రతిదినం లేచిన వెంటనే మీరు మొబైల్ చూడొద్దు, మీరు మొబైల్తో మీ యొక్క డేని స్టార్ట్ చేస్తే మీ యొక్క
డే బాగుండదని చెప్తారు వాళ్ళు. కానీ దేవుడే అంటున్నాడు, బైబిల్లో ఫస్టే రాసినాడు, ఉదయకాలం లేచిన వెంటనే మనం చూడాల్సిన మొదటి బుక్ అంటే బైబిలే. మనం ఫ్రెష్ అప్ అయ్యి లేకపోతే ఏదైనా కానీ మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ లేసిస్తూ ఉంది, నేను వాళ్ళని అడ్రస్ చేయాలంటారా, వాళ్ళకంటే ముందుగానే లేచి బైబిల్ చదవండి. కొన్నిసార్లు అట్లా చేసినా కూడా మనము దేవుని యొక్క వాక్యంతో మన దినాన్ని స్టార్ట్ చేసినప్పుడు దేవుడు ఏమంటాడు, అంతరంగంలో దావీదు అంటున్నాడు, అంతరంగంలో అనేక విచారములు నాకు కలిగినప్పుడు నీ యొక్క ఆదరణనే నాకు స్వస్థత ఇచ్చింది. ఎన్నో డిప్రెషన్స్కి ఎలాంటి దానికి ఒక నిరీక్షణ ఇచ్చేది పుస్తకం అంటేనే అది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, అంటే ఆయన ఒక మాటలే. మరి మూడోది మనం చూసుకున్నప్పుడు అదే సామెతలు 4వ అధ్యాయము 21 వచనం 2వ భాగం చదవండి. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. ఓకే, ఫస్ట్లో ఏం చూసుకున్నాము, కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో. చాలా అండి. మనము 20లో ఏం చూసుకున్నామండి, నా కుమారుడా నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. మొదటిగా నా కుమారుడా నాకు మాటలు ఆలకించాలంటే ఆయన ఒక మాటలు వినాల. రెండోది, నీ కంటి నుంచి నాకు మాటల్ని తీసివేయద్దు, అంటే ఆయన ఒక మాటల్ని చదవాలా. మరి మూడవది, నీ యొక్క హృదయంలో ఆ యొక్క మాటల్ని భద్రపరచుకోము. మాటలు హృదయంలో భద్రం ఎట్లా ఉంటాయండి, ఒకసారి చూసి మనము ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలే అనుకోండి, చదువుతున్నారు అనుకో, ఒక్కసారి చదువుకున్నాక అది మైండ్లో ఉంటుందా, లేదు, మరీ రివిజన్ చేయాలా. రివిజన్ అంటే దాన్ని మరీ చూడాలా, అంటే దాన్ని దేవుని యొక్క వాక్యం ఎట్లా అంటే మెడిటేట్ చేయాలా. దేవుని యొక్క మాటలు ధ్యానించినప్పుడే అది మన హృదయంలో ఉంటుంది. ఒక్కసారి చూసినాము, ఒక్కసారి వాక్యం విన్నా మనం అనేక మార్లు కూడా ఇది మనలో ఎంతో మనలో యొక్క బలహీనత ఉంటుంది. గొప్ప గొప్ప దైవజనులు, పేరు కాయించిన దైవజనుల వాక్యం వింటుంటాము, చాలా బాగా చెప్పినారండి, ఈ దినం నా హృదయం తాకబడింది, నేను మార్చబడిన అని అనేక మార్లు అనుకుంటామే. కానీ కొన్ని రోజులు కొన్ని నెలల తర్వాత ఏం చెప్పినారు, ఆ రోజు వాక్యం చాలా బాగా చెప్పినారు, ఏం చెప్పినారని మర్చిపోతాం. కానీ దేవుని యొక్క మాటలు విని దాన్ని చదివి దాన్ని మెడిటేట్ చేసినప్పుడే అది మన హృదయంలో ఉంటుంది. మనం అంటాం కదా బై హార్ట్, అంటే దాన్ని హృదయంతో చదువు, దాన్ని మైండ్లో పెట్టుకోవాలంటే బై హార్ట్, హృదయంతో చదివినప్పుడే, దాన్ని మెడిటేట్ చేసినప్పుడే మన ఒక జీవితాల్లో అది అప్లై అవుతుందండి. దీనికి దేవుడు ఒక గొప్ప వాగ్దానం మనందరికీ తెలిసిన ఒక వాక్యం, అదేమండి సామ్స్ 1:2లో ఏముందండి, కీర్తనలు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చాలండి, యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించుచు దాన్ని ఆనందించువాడు ధన్యుడు. వాడు ఎట్లా ఉంటాడంట, 3rd verseలో చదివినప్పుడు, అతడు నీటి కాలువల వరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. దేవుడి దినం ఒక వాగ్దానం ఇస్తున్నాడండి. మీ జీవితంలో సఫలత కావాలంటే ఏం చేయాలా, మొదట వినాలా, రెండోదిగా ఆయన ఒక వాక్యంని చదవాలా, మూడోదిగా ఆయన ఒక మాటల్ని ధ్యానించినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, వారు చేయునదంతయు సఫలమగును. మనము ఏ పని చేసినా, పని ఎట్లా చేస్తున్నాం, మనం దేవునితో ఆరంభిస్తున్నాం కాబట్టి దేవునితో చేస్తున్నాం, అంటే దేవుని యొక్క మాటలతో మనం ప్రతిదినం ఆరంభిస్తున్నాం కాబట్టి అట్లే మనం చేసేకపోతున్నాం. కాబట్టి వాడు చేయనదంతయు అది స్వంత తలంతో చేసేది కాదండి, దేవుడు అప్పుడే గైడ్ చేసినాడు. దేవుడు గైడ్ చేసినాడు కాబట్టి వాడు చేయనది అంతయు మనము జీవితంలో ఏం చేసినా కూడా మన జీవితంలో ఫలము, మన జీవితంలో ప్రాస్పెరిటీ ఉండాలంటే దేవుని యొక్క మాటలు మనము ధ్యానించాల. మొదటిగా నేను చెప్పిన ఈ యొక్క మాట కూడా చెప్పేది మర్చిపోయినా, మాథ్యూ 4:4లో మనకి ఏముంది, మనుష్యుడు కేవలం రొట్టె వల్ల మాత్రం కాదు జీవించేది, ఆయన నుంచి వచ్చి ప్రతి ఒక్క మాట ద్వారానే ఆయన జీవిస్తాడంట. మనందరికి తెలుసు, కొన్ని రోజులు తినకపోయినా మనిషి బ్రతుకుతాడు, కొన్ని రోజులు కొంచెం నీళ్ళు తాగకపోయినా, కొన్ని రోజులు నీళ్ళు తాగకపోయినా బ్రతుకుతాడు.
అయితే నిరీక్షణ లేని జీవితం, నిరీక్షణ లేకోకుండా ఎంతకాలం జీవిస్తారండి? ఒక స్టూడెంట్ చదువుతున్నాడంటే ఏమని చదువుతాడు? ఒక రోజు నా కోర్సులు అయిపోతుంది, నాకు ఒక డిగ్రీ సర్టిఫికేట్ వస్తుందని చదువుతాడు. లేకపోతే ఒక జాబ్ చేసేటోడు ఏమనుకుంటాడు? నాకు ఎండ్ ఆఫ్ ది మంత్ శాలరీ వస్తుందని ఒక నిరీక్షణ ఉంటుంది. లేకపోతే మీరు పిల్లల్ని పెంచే మీరేమనుకుంటారు? నా కుమారుడు నా కుమార్తె ఒక దినం పెద్దగా అవుతారు, ఒక మంచి ఉన్నతమైన స్థానంలో. ప్రతిదినం ఏదో విషయంలో నిరీక్షణనే ఉంటుంది. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన నిరీక్షణ ఇచ్చేది ఏమంటే దేవుని యొక్క వాక్యం. అలాగా నిరీక్షణ లేకోకుండా, ఏ విషయంలో నిరీక్షణ లేకోకుండా ఏ ఒక్క వ్యక్తి జీవించలేడండి. కాబట్టి దేవుని యొక్క మాట ద్వారానే ప్రతి ఒక్క వ్యక్తి, ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట ద్వారానే ప్రతి ఒక్క వ్యక్తి జీవించగలడు. ఇంతే కాకుండా దేవుడు ఒక ఫైనల్ బ్లెస్సింగ్ కూడా మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అదేమంటే అదే సామెతలు రాసిన గ్రంథము 4:22 కూడా చదవాలని ఆశిస్తున్నాడు. చదివింది కరెక్ట్. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. చూసినారా? 20 నుంచి మనం చదువుకున్నప్పుడు నా మాట వినుడి, దాన్ని నీ కంటి నుంచి తీసివేయకండి, మరి అలాగే నీ హృదయంలో భద్రపరచుకోనము. వెంటనే దేవుడు 22లో ఏమంటున్నాడంటే, అది ఎవరికైతే దేవుని యొక్క మాటలు దొరుకుతుందో వాళ్ళకి ఏమంతా సర్వ శరీరమునకు అది జీవమును ఆరోగ్యమును. జీవము, దేవుని యొక్క వాక్యం మనకి జీవం ఇస్తుంది, మరి ఆరోగ్యం ఇస్తుంది. ఎలాగ ఆరోగ్యం ఇస్తుంది అని నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలంటే, ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడండి. ఆయన, నేను అనేక మార్లు నా పేర్లు తీసుకుంటుంటా, డెరిక్ ప్రిన్స్ అని. ఆయన సేవా జీవితంలో వచ్చే కంటే ముందు వాళ్ళ ఒక దేశపు మిలిటరీలో పని చేస్తున్నాడంట. వాళ్ళు ఎక్కువ అరణ్యంలో పని చేస్తున్నప్పుడు ఎప్పుడు చూసినా ఎండలోనే వాళ్ళు ఉంటున్నారు. ఆ భయంకరమైన ఎండలో వాళ్ళకు ఒక తెలియని ఒక స్కిన్ డిసీజ్ వచ్చిందనమాట. ఆ స్కిన్ డిసీజ్ ద్వారా ఎంతోమంది తనతో పాటి ఉండే సోల్జర్స్ చనిపోయేటారు. ఎందుకంటే కంటిన్యూస్ అది యూవీ రేస్ పడి వాళ్ళకి అది భరించలేని ఒక నొప్పితో కూడిన స్కిన్ డిసీజ్ వచ్చిందంట. అప్పుడు ఈయన కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నిరీక్షణ లేదు, ఇంకా నా జీవితంలో ఇంకా జీవితాంతం ఇదే స్కిన్ డిసీజ్తో నేను ఉంటాను అంటే దానికి క్యూర్ అనేది లేదనమాట. ఆ కాలంలో ఏం అలాంటి మెడిసిన్స్ కూడా ఉండలేదు ట్రీట్ చేయడానికి. కానీ హాస్పిటల్లో జస్ట్ జనరల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కానీ దేవుని యొక్క మాటలు ఎవరో తెచ్చి ఒక బైబిల్ తెచ్చి ఇచ్చినప్పుడు ప్రతి దినము ఆయన ఉన్నంత కాలం హాస్పిటల్లో చదివేకి స్టార్ట్ చేసినప్పుడు దేవుడు నిరీక్షణ ఇచ్చి కేవలం మైండ్ ఒకటే హీల్ అయ్యేది కాదు, కానీ దేవుడు శరీరంని కూడా దేవుడు బాగు చేసినాడంట. ఈ దినం కూడా మనం కూడా మనకి దీర్ఘకాల రోగాలు ఏదైనా ఉన్నాయేమో, ఏదో డాక్టర్ అని ఉండొచ్చు, నీకు ఈ యొక్క రోగం పోయేకే ఛాన్స్ లేదు అని ఉండొచ్చు దేవుడు. లేకపోతే నీకు ఇది నీకు సాల్వ్ కాదు అని ఒక స్థితిలో ఉన్నారేమో. ఒక్కసారి మన జీవితం గురించి ఆలోచించుకుందాం. మనం దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తున్నామా? ఆయన యొక్క మాటలు చదువుతున్నామా? మీరు చదివి చూడండి, ప్రతిదినం ఆయన ఒక మాటలు చదివి చూడండి. అప్పుడు మీరు చూస్తారు మీకు జీవము దొరుకుతుంది, మరి ఆరోగ్యం కూడా దొరుకుతుంది. అది ఎలాంటి రోగమైనా కూడా దేవుడు ఆయన ఒక మాటలతో స్వస్థపరుస్తాను అన్నాడు. మనం దాన్ని నిరీక్షించి మనము చదువుకొని దాన్ని నమ్మి మన హృదయంలో పెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఆరోగ్యం ఇస్తాడు, అది ఎలాంటి స్థితి అయినప్పటికీ కూడా. ఫైనలీ ఇవన్నీ కూడా దేవుడు మనకి ఏం హెచ్చరిస్తున్నాడంటే, మనందరికీ తెలిసిన ఒక వాక్యము, యోహాను రాసిన సువార్త 1:1 చదవండి. జాన్ చాప్టర్ 1:1. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏమండి? ఆది నుంచి కూడా వాక్యం ఉన్నింది, ఆ వాక్యం దేవుని దగ్గర ఉన్నింది. ఆ వాక్యం ఏమండి? ఆ వాక్యమే దేవుడుగా ఉన్నాడు. ఈ యొక్క చదువుతున్నామంటే ప్రతిదినము మనము దేవుని యొక్క పోలికలో మనం దిద్దపడుతున్నాం. మనం ఊరికే చూడటం లేదు, ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు ఇన్స్పైర్ అవుతుంది. అదే దేవుని యొక్క వాక్యం చూసినప్పుడు దేవుని నుంచి మనం ఇన్స్పిరేషన్ పొందుకుంటాం. అయితే ఏమైందంట, ఈ యొక్క వాక్యము దేవుడుగా ఉన్నప్పటికీ కూడా ఏం జరిగిందంతే అండి. 10 మరి 11 చదవాలనుకుంటున్నా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను,
ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చాలంటే ఏమంట ఈ యొక్క వాక్యము ఈ యొక్క లోకంలో దేవుడు శరీరధారి లాగా కూడా ఈ యొక్క లోకంలో వచ్చినాడే కానీ ఈ యొక్క వాక్యము ఈ యొక్క దేవుని ఎవరు కూడా రికగ్నైజ్ చేయలేదంట, ఎవరు కూడా ఆయనని అంగీకరించలేదంట. మనం అనుకుంటాం రోమియోలు ఆయనని సిలువ వేస్తున్నారు అని అనుకుంటాం, కానీ ఆయన శరీరధారి అంటే ఎవరండి? యేసు ప్రభు. ఈ యొక్క లోకంకి వచ్చినప్పుడు అందరు అంగీకరించినారా? శిష్యులే కొన్నిసార్లు ఆయనని నమ్మలేకపోయినారు. మనము వాళ్ళని బ్లేమ్ చేస్తాము. అయితే ఈ దినం మనస్థితి ఏముంది చూడండి. దేవుడు ఆ దినం ఒక శరీరధారిగా వచ్చినాడు, వెళ్ళిపోయినాడు. ఈ దినం ఆయన యొక్క మాటలన్నీ కూడా ఒక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇచ్చినాడు అనమాట. కానీ అనేక మార్లు మనం ఈ యొక్క వాక్యంని కూడా మనం ఇగ్నోర్ చేస్తున్నాం, ఈ యొక్క వాక్యంని కూడా మనం నిర్లక్ష్యపరుస్తున్నాం. అవునా కాదండి? ఈ యొక్క వాక్యంని కూడా అనేక మార్లు మనము ఏమోలే, ఎన్నిసార్లు వినాలా, ఎన్నిసార్లు చర్చకు పోయి వినాలా, ఎన్నిసార్లు అదే మాటలు చదవాలా అని మనం అనుకుంటుంటాం. ఆ దినము రోమియోలు యూదులు ఆయనని నిర్లక్ష్యం చేసి శరీరధారి అయిన యేసుక్రీస్తుని సిలువ వేసినారేమో, కానీ ఈ దినం వాక్య స్వరూపిగా వాక్యధారిగా మన దగ్గర ఉన్న యొక్క దేవుడు, మన హస్తంలోనే పెట్టిన యొక్క దేవుని కూడా మనము నిర్లక్ష్యం చేసేవారిగా ఉన్నాము. కానీ దేవుడు అంటున్నాడు, లేదు, ఇది కాదు, మీరు నన్ను అంగీకరించాలా, నా కుమారుడా, నా మాటల్ని నువ్వు ధ్యానించాలా, వినాలా, మరి దాన్ని చదవాలా. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు, ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో, 12లో ఏముందండి, ఎందరైతే అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ఎందరు అయితే అంగీకరించిన, ఎవరిని అంగీకరించినారు? దేవుని. దేవుడు ఎవరండి? వాక్య స్వరూపిణి. ఎంతమంది వాక్యమును అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా దేవుడు తన కుమారులు అనుటకు దేవుడు అధికారం ఇచ్చినాడంట. ప్రతిదినం దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ రెవల్యూషన్ 3:20లో, ప్రకటన గ్రంథం 3:20లో తెలిసిన వాక్యం ఏమండి? ఇదిగో తలుపు యొద్ద నిల్చుకొని ప్రతిదినం నేను తట్టుచున్నాను, ఎవరైతే నా మాట విని తలుపుని తీస్తాడో వాని యొద్దకి వచ్చి నేను వానితో భోజనం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. మనము వినకుండా దేవుని మనము ఇన్వైట్ చేయటం లేదు, దేవుని మనము అంగీకరించడం లేదు. కాబట్టి దేవుడు ఇంకా మన హృదయంలో రాకోకుండా దేవుడు బయటనే నించుకొని ఉన్నాడండి. మనము అనేక మార్లు క్రైస్తవులు అనబడిన మనము బాప్టిజం తీసుకున్నామే, కానీ బాప్టిజం తీసుకొని ఒకే చర్చికి రావాలని వస్తున్నాము, ఊరికే దేవుని యొక్క బల్లలో పాల్గొనాలంటే పాల్గొంటున్నాం. అయితే నిజముగా దేవుని మనం అంగీకరిస్తున్నామా? దేవుని అంగీకరిస్తున్నామంటే ఆయన ఒక వాక్యంని అంగీకరిస్తున్నాం. ఆయన ఒక వాక్యంని ఎట్లా అంగీకరించాలా? వినాలా, దాన్ని చదవాలా, ధ్యానించాలా. ఈ 3 చేసినప్పుడే మనము చేస్తున్న దేవునిలో ఉంటున్నామని అది రుజువు. ఆయన ఒక పిల్లలుగా అనబడుతున్నామని అది రుజువు అండి. ఊరికే దారిలో ఒక రిచ్ మ్యాన్ కనిపించినాడని నేను వాళ్ళ కొడుకు అని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా అండి? లేదు. మన తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళే అంగీకరిస్తారు, కానీ ఎవరో పెద్ద వ్యక్తి ఉన్నాడు, నేను వాళ్ళ కొడుకు అని మనం చెప్పుకున్నా కూడా నవ్వుతారు జనాలు. వాళ్ళు కూడా అసలు అంగీకరించరు. కాబట్టి దేవుడు కూడా మనల్ని అంగీకరించాలంటే ఆయన ఒక వాక్యంని అంగీకరించాలా, ఆయనని మన హృదయంలో మనము ఇన్వైట్ చేయాలా. అప్పుడు నిజముగా ఆయన బలలో పాల్గొంటున్నట్ల అర్థము. ఎవరు కూడా ఆ దినము యూదులు శరీరధారి అయిన దేవుని నిర్లక్ష్యం చేసినారేమో, కానీ ఈ దినం ఆయన వాక్యధారిగా వాక్యం ద్వారా మనతో ప్రతిదినం ఉంటున్నాడు. కాబట్టి మనం ఎవరు కూడా ఆయనని నిర్లక్ష్యం చేసి మరీ మనము దేవుని సిలువ వేయకోకుండా ఆయనతో నడచాలని దేవుడి దినం మనందరికీ హెచ్చరిస్తున్నాడు. దేవుడి యొక్క వాక్యం దీవించును గాక. ఆమెన్.